పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవు, కానీ ఒక స్మగ్లర్ పోలీసును బట్టలిప్పి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇది దేనికి సంకేతమన్నారు. ఒక స్మగ్లర్ను హీరో చేశారు, పోలీసును విలన్ చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు. విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. రాజకీయం అనేది మా మా పార్టీ కానీ మా సీఎం గారు కానీ అక్కడ చూడలేదు. ఒక ఒక అభిమానిగా సినిమా థియేటర్కి వెళ్తే రేవతి అలా చనిపోవడం అనేది చాలా బాధ అనిపించి అది చట్టానికి లోబడి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ ఆ హీరో కూడా ఎవరైతే నటుడు ఉన్నాడో ఆ నటుడు అమ్మాయి చనిపోయిన తర్వాత, మహిళ చనిపోయిన తర్వాత కనీసం కుటుంబాన్ని పరామర్శించకపోవడము, వాళ్లకు ఏదో సాయం చేస్తా అన్నది కూడా చేయకపోవడము, అవన్నీ పోను ఆయనను పోయి చాలా మంది పరామర్శించారు. కానీ ఈ కుటుంబము అక్కడికి సినిమా థియేటర్ కాడికి పోవడం తప్పులాగా అయిపోయింది. కానీ నీ మీద అభిమానంతో వస్తే ఆ కుటుంబం అలా చనిపోతే మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఒక నటుడికి అవకాశం ఇస్తే ఇంకోరు కూడా. కాబట్టి చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, వాటికి లోబడి ఉండాలనేది చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. ఆ యొక్క నటుడి మీద అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీకి ద్వేషం లేదు, కాంగ్రెస్ సీఎం గారికి కోపం లేదు. కేవలము మన ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, చట్టాన్ని రక్షించుకోవాలి, చట్టబద్ధంగా ఎవరైనా శిక్ష అర్హులే అనేది ఈ సమాజం ఖచ్చితంగా ఆ మెసేజ్ తీసుకోవాలి. అతిగా ఎవరు ప్రవర్తించిన వాళ్ళకు శిక్ష ఉంటుంది, పబ్లిక్ కూడా భరోసా ఉంటుంది. మా మీద ఎవరు అతిగా చేసినా ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని అలాంటి నియమ నిబంధనలు చట్టాన్ని మనం ఫాలో అయితేనే ఈ సమాజంలో శాంతి ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. లేకుంటే ఇంకొకటి అవుతుందని ఆ కేసు పెడితే ఇవాళ బొలోమని మొత్తుకుంటా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా బీజేపీ నాయకులని, అయ్యా ఇలా భారత రాజ్యాంగం వచ్చింది, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు, భారతీయులకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ తెలియదు. ఒక జై భీమ్ సినిమా అనేది ఒక గొప్ప మెసేజ్ ఇచ్చింది. నీకు ఊర్లో అన్యాయం పోలీస్ స్టేషన్లో జరగకుంటే నువ్వు కోర్టుకు పోవచ్చు, ఇక్కడ కోర్టులో కాకుంటే సుప్రీం కోర్టు దాకా పోవచ్చు అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినటువంటి సినిమాకు కనీసం గుర్తించలేదు, అవార్డు ఇవ్వలేదు. కానీ ఒక స్మగ్లింగ్ చేసేటువంటి దాన్ని మాత్రం గొప్పగా మీ